అష్టవక్ర మహాగీత టాక్ 15. అష్టవక్రుడు జ్ఞానం, ముక్తి, మోక్షం, వైరాగ్యం ఇట్లాంటివి ఎలా వస్తాయి? దానికి అసలు ప్రయత్నమే అవసరం లేదు, అవి నీ స్వభావం అని కొన్ని సూత్రాలు చెప్పినప్పుడు ఏవేవి నీవి అనుకుంటుంది బాధపడుతున్నావో, ఏ వెంట నువ్వు అనవసరంగా పరుగులు పెడుతున్నావో అవన్నీ పక్కకు జరుపు. తక్షణం ముక్తి, అది తెలుసుకోవడమే జ్ఞానం. ఆ స్థితిలో ఉండటం మోక్షం. అది ఎక్కడో లేదు, ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న ఈ క్షణంలోనే ఉంది అని చెప్పినప్పుడు జనకుడు ఒక ఆకస్మిక విస్ఫోటనానికి, అహోభావానికి లోనై ఒక 25 సూత్రాల్లో తన యొక్క అంతశ్చేతనలో జరుగుతున్న ఆ జాగృతిని రకరకాల సూత్రాల్లో వ్యక్తపరిచాడు. జనకుడు ఎన్నో రకాలుగా తన అనుభవాన్ని మాటలు చెప్పాడు. ఈ సమస్త విశ్వం నేనే, ఈ శరీరం నేనే, కానీ వాటికి అంటకుండా ఉన్నాను. ఈ యొక్క సంసారము, ఈ శరీరము, ఈ మనస్సు, ఈ వాక్కు లేకపోయినా నేనున్నాను. నేను స్వయం ఆత్మస్వరూపాన్ని, నేను స్వయం నిరంజనుణ్ణి, నేను స్వయం నిరాకారుణ్ణి, నేను ఆత్మ యొక్క చైతన్య రసాన్ని, ఇలా రకరకాలుగా చెప్పాడు. ఆ తర్వాత నేనే ఈ శరీరానికి, సంసారానికి వెలుగునిస్తున్నాను, నేనే అన్నిటికీ ఆధారం, అన్నిట్లోనూ నేనే ఉన్నాను, ఏవి ఉన్నా లేకపోయినా నేనున్నాను. ఇలా ఒక్కొక్క సూత్రంలో ఒక్కొక్క విధంగా. ఆ తర్వాత అంతులేని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అష్టవక్రుడు ఏమన్నాడు? ఎంత ఆశ్చర్యం! ఇట్లాంటి నిపుణత కలిగిన, ఇట్లాంటి విద్వత్, ఇట్లాంటి సహజ స్థితి కలిగి ఉన్న నేను నాకు నేనే నమస్కరించుకుంటున్నాను గురుదేవా. అలాగే సముద్రంలో ఎట్లయితే అలలు వస్తాయో ఆ అలలు సముద్రంలో కలిసిపోతాయి. మట్టితో కుండ తయారు కావచ్చు, ఇంకేదైనా తయారు కావచ్చు, అవన్నీ తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే. బంగారు ఆభరణాలు ఎన్నున్నప్పటికీ ఆ బంగారు ఆభరణాలు బంగారమే ఉంది. అట్లా అన్నింట్లోనూ నేనే ఉన్నాను, నేనై ఉన్నాను అని అష్టావక్రుడికి జనకుడు తన యొక్క సంవేదనని వ్యక్తపరిచాడు. సో అలలు రేగవచ్చు, దానివల్ల నా మనస్సులో కొన్ని సంవేదనలు కలగవచ్చు ఈ ప్రపంచంలో ఉన్నందుకు. అయినప్పటికీ నేను ఆత్మనే, వాటి వల్ల నాకే ఇబ్బంది లేదు. ముక్తి, మోక్షం నా యొక్క సహజ స్వభావం. ఇంకా అష్టావక్రుడికి జనకుడు చెప్పిన ఒక అద్వితీయమైన మాట ఏమిటి అంటే, అసలు నాకు బంధాలే లేవని తెలుసుకున్నా కాబట్టి నాకు మోక్షం అక్కర్లేదు, ముక్తి అక్కర్లేదు. ఇదంతా విన్న అష్టావక్రుడు జనకుడి వైపు ఒక వాత్సల్యంతో చూసి, శభాష్, ఇక చాలు, ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని ఉంటే అయిపోయేది అష్టావక్ర మహాగీత నిన్న చెప్పుకున్నట్టు. కానీ అష్టావక్రుడు జనకుడిని ప్రశ్నిస్తున్నాడు, ఆలోచింపజేస్తున్నాడు. ఏమో నీకు అట్లా అనిపిస్తుందేమో ఈ క్షణం. ఇప్పటి వరకు ఎవరెవరో ఏవేవో నీ రాజ్యానికి వచ్చి, నీ యొక్క అసెంబ్లీకి వచ్చి, నీ ప్రాంగణంలో, నీ మెహఫిల్లో కూర్చొని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తే వినే ఉండి ఉంటావు. నేను ఆత్మను, నేను చైతన్యాన్ని, ఇవన్నీ ఉత్తమ మాటలు. ఎవరైనా చెప్పొచ్చు. ఒక తాగుబోతు చెప్పొచ్చు, ఒక మామూలు సాదాసీదా మనిషి చెప్పొచ్చు, ఒక గృహిణి చెప్పొచ్చు, ఒక గృహస్థు చెప్పొచ్చు, ఒక రోగ్ చెప్పొచ్చు, ఒక పొలిటీషియన్ చెప్పొచ్చు. మాటలు ఎవరైనా చెప్పొచ్చు, అహం బ్రహ్మాస్మి అని ఎవరైనా అనొచ్చు. కానీ అవన్నీ నిజమా కాదా? అవన్నీ ప్రీతికరమైన మాటలు కాబట్టి అట్లా చెప్తున్నావా అని అష్టావక్రుడు వాచలో జనకుడిని ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తూ, జనకుడిని చెక్ చేసుకో, నీలో నువ్వే ఒకసారి తొంగి చూసుకో. జస్ట్ నువ్వు ఒక ఉన్మత్త స్థితిలో ఏదో మాట్లాడుతున్నావు, మళ్ళీ రేపు వెళ్ళి దేహభ్రాంతిలో పడవు కదా. ఈ దేహం నాది కాదన్నావు, హఠాత్తుగా నీ కాలో చేయో విరిగితే బాధపడవు కదా. అన్ని దేహాలకు వెలుగునిస్తున్నది నేనే, ఆ దేహాలున్నా లేకపోయినా పర్వాలేదని చెప్పావు. శరీరాన్ని శరీరంగా చూస్తున్నాను, అది నశ్వరం, అది అసత్యం, అది కల్పన అని తెలుసుకున్నానని చెప్తున్నావు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కన్న కొడుకు మరణిస్తే, నీ కూతురు మరణిస్తే, నీ దగ్గర పనిచేసే ఒక భటుడు మరణిస్తే నువ్వు చూస్తూ ఉండగలవా? సో అష్టావక్రుడు సరైన ప్రశ్నే వేస్తున్నాడు. నిజమైన గురువు పద్ధతి అలాగే ఉంటుంది. నిన్న చెప్పుకున్న ఉపాధ్యాయుడికి గురువుకున్న తేడా. ఈరోజు జనకుడితో అష్టావక్రుడు ఇట్లా అడుగుతున్నాడు. విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా ఇవ సాగరే సోహం అస్మితి విజ్ఞాయ
కిం దీన ఇవ ధావసి. ఈ సూత్రం చాలా మహత్వపూర్ణమైంది. దాని మూలార్థం ఇంతే. అష్టవక్రుడు చెప్తున్నాడు, ఓ జనక, నువ్వు తెలుసుకున్నావు ఆత్మ సముద్రం వంటిది, దానిపైన అలలు వస్తాయి పోతాయి. అయినప్పటికీ అలలు సముద్రంలో అణిగి చివరికి ఆత్మే మిగులుతుంది. ఆత్మకి అలలు అంటుకోవు, ఆత్మకి కలలు అంటుకోవు, ఈ కల్పనలు అంటుకోవు, అజ్ఞానం అంటుకోదు, ఈ బంధాలు అంటుకోవు. బాగుంది. కానీ ఆత్మను నేనే అని తెలుసుకున్న చాలామంది మళ్ళీ సంసారంలో పడి రకరకాల దీనతల వైపు, రకరకాల మూర్ఖత్వాలపై వెళుతున్నారే. నువ్వు అట్లా ఏమన్నా వెళతావా? అలా అష్టవక్రుడు అడగడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎవరైనా మీకు కనిపించిన వ్యక్తి మీతో పాటే తింటూ, తిరుగుతూ, తాగుతూ, అల్లర్లు చేస్తూ, రకరకాల వ్యక్తుల్ని మోసం చేస్తూ, పాలిటిక్స్లో ఉంటూ, కులమతాల్లో పడి హఠాత్తుగా నిద్రలేచి ఒకానొక రోజు నాకు జీవితం అర్థమైంది అని చెప్తే ఎవరు నమ్ముతారు? తాగడం వేస్ట్ అని తెలుసుకున్నాను, పాలిటిక్స్ వేస్ట్ అని తెలుసుకున్నాను, ఈ బంధాలు వేస్ట్ అని తెలుసుకున్నాను, ఈ పరుగు వృధా అని తెలుసుకున్నాను, ఇవన్నీ తెలుసుకున్నాను, నాకు అర్థమైపోయిందని నీ కన్న కొడుకో, నీ తండ్రో, నీ అత్తో, నీ మామో, మీ తమ్ముడు ఎవరైనా చెప్తే నమ్ముతావా? ఎవరి చెవులో పూలు పెడుతున్నావు? రాత్రి తాగింది ఏమన్నా దిగలేదా? నీ సంగతి మాకు తెలియందే ఉంది. మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ తాగింటికి వస్తావు. నీ ఫ్రెండ్స్, నీ రాజకీయాలు, నీ మూర్ఖత్వాలు, నీ మూఢతలు మాకు తెలియనివి కావు. నువ్వు హఠాత్తుగా నిద్రలేచి నాకు జీవితం అర్థమైపోయిందని చెప్తే నమ్మేవాళ్ళు ఎవరు నమ్మరు. సో అందుకే మనుషులు వాళ్ళు ఏదైనా సాధిస్తే పక్క వాళ్ళని నమ్మించడం కోసం ఆ సర్టిఫికేట్స్ని, ఆ గోల్డ్ మెడల్స్ని అట్లా గోడకు తగిలించి పెట్టుకుంటారు. అవన్నీ లేకపోతే నువ్వెవరో ఎవరికి ఎట్లా తెలుస్తుంది? నువ్వు నామాలు పూసుకోకపోతే, నువ్వు ఒక రకమైన వేషధారణ లేకపోతే నువ్వు డాక్టర్ అని ఎట్లా తెలుస్తుంది? నువ్వు సన్యాసం అని ఎట్లా తెలుస్తుంది? నువ్వు స్వామి అని ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఋషిని ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఒక ఆర్మీ ఆఫీసర్ అని ఎట్లా తెలుస్తుంది? ఒక పొలిటీషియన్ ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ప్రదర్శన కదా ఆధారం. ఇప్పుడు జనకుడు ఏ విధంగా ప్రదర్శించడం లేదు, జస్ట్ మామూలు తేలికైన మాటల్లో తన అనుభవాన్ని చెప్తున్నాడు. అది విన్న అష్టావక్రుడు జనకునితో చెప్తున్నాడు, ఆలోచించుకో, ఈ క్షణం నాతో సమక్షంలో నా యొక్క మాయలో పడి లేదా నా ప్రభావంలో ఉండి నా మాటల యొక్క మత్తులో నుంచి నువ్వు ఇట్లా అనుభూతి చెంది ఒక చిలకలాగా మాట్లాడుతున్నావేమో. ఇది తాత్కాలిక జాగరణ, పాక్షికమైన చైతన్య జాగరణ, లేదా ఈ జాగరణ ఇదే చివరి జాగరణనా? మళ్ళీ నిద్రలోకి పడిపోవు కదా. మళ్ళీ ఏ కల్పనలు, ఏ అజ్ఞానాలు అవన్నీ వ్యర్థమని తెలుసుకున్న నీవు తిరిగి మళ్ళీ ఆ అజ్ఞానంలోకి, ఆ కల్పనలోకి జారిపోవు కదా. నేనైతే చాలామందిని చూశాను. అష్టవక్రుడు అంటున్నాడు, ఎంతోమంది ఇలా ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఘోష చేసిన తర్వాత మళ్ళీ దీనతలో పడ్డారు, మళ్ళీ మూఢతలో పడ్డారు, మళ్ళీ రాజకీయాల్లో పడ్డారు, మళ్ళీ కుట్రలో పడ్డారు. అట్లా నువ్వైతే చేయడం లేదు కదా. సంతోష్ నగర్లో ఉన్నప్పుడు నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. ఎప్పుడైనా సినిమాకి వెళితే అతనితో కలిసి వెళ్ళేవాడిని. ఆ సమయంలో ఏదైనా సినిమాలో హీరో 6 ప్యాక్ అట్లా మంచి ఫిట్ బాడీ కనిపిస్తే అతను థియేటర్లోనే అనేవాడు, ఇప్పుడే వెళ్ళి జిమ్ జాయిన్ అయిపోయి 6 నెలలు తిరిగే లోపట్ల తయారవ్వాలి. జనకుడిలాగే ఘోషించాడు. ఘోషణ ఎవరైనా చేయొచ్చు, సమస్య అంతా ఎక్కడ వస్తుంది? ఆచరిస్తున్నప్పుడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిజంగానే బైక్ వేసుకొని వెళ్ళి, నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు, నాకు ఆసక్తి లేదని చెప్పేవాడిని. అరే నువ్వురా, ఇద్దరం కలిసి బాడీ బిల్డింగ్ చేద్దాం అనేవాడు. నాకు ఆసక్తి లేదు. నాకు అనిపించినప్పుడు, నిజంగా అనిపించినప్పుడు చేస్తానేమో, ఇప్పుడు నాకు ఆసక్తి లేదు. చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎవరు సరిగ్గా నిద్రపోనియలే. మాది పెద్ద కుటుంబం కావడం వల్ల ఎవరో ఒక నిద్ర లేపేవాళ్ళు. నవ్ ఐ వాంట్ టు స్లీప్. ప్రస్తుతం నాకు దాని మీద ఉంది ఆసక్తి, నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు వెళ్ళు, జాయిన్ అవ్వు, నువ్వు బాడీ బిల్డర్గా 6 ప్యాక్స్ తెచ్చుకో, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ. అతను వెళ్ళి జాయిన్ అయ్యి ఎన్నో కథలు చెప్పేవాడు. ప్రతిరోజు తను అద్దంలో చూసుకునేవాడు. ఆ 2-3 రోజులు మంచి ఆహారం, మంచి పళ్ళు, మంచి కూరగాయలు, ప్రోటీన్ ఫుడ్ అవన్నీ తిరిగేవాడు. వారం రోజులు తిరిగేసరికి ఆసక్తి సన్నగిల్లేది. 3 నెలలు తిరిగిన తర్వాత 2 రోజులకు ఒకసారి పోయేవాడు. 6 నెలలు తిరిగేసరికి నెలకు ఒకసారి పోయేవాడు. నేను అడిగేవాడిని, ఏమైందంటే అనుకుంటాంగానే అన్నీ అవుతాయా? మళ్ళీ దీనత్వంలో పడ్డాడు. మళ్ళీ తన యొక్క పూర్వ ప్రవృత్తిలోకి జారిపడ్డాడు. నేను అనేవాడిని, మరి ఎందుకు అట్లా నువ్వు ఘోషిస్తావు థియేటర్లో?
నెక్స్ట్ టైం మన ఇద్దరం సినిమాకి వెళ్ళినప్పుడు ఊరికే సినిమా చూద్దాం వద్దాం, అంతేగాని ఆ సినిమాలో ఎవరో హీరో ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడు, లేకపోతే ఎలాగో శరీరపరంగా కనిపించాడు, అట్లాంటివి ఇప్పటికిప్పుడే మనం సంపాదించుకోవాలి అని నువ్వు నాతో చెప్పకు. సో అష్టావక్రుడు అదే అంటున్నాడు, ఈ క్షణం నువ్వు చెప్తున్నావు నాకు ఆత్మజ్ఞానం అయింది, నేను సాక్షాత్తు ప్రకృతి యొక్క మూల స్థితిలో ఉండి మాట్లాడుతున్నాను. ఈ బంధాలు, ఈ భవబంధాలు, ఈ ఆస్తులు, ఈ రాజ్యాలు, ఈ ప్రజలు, ఈ సేవ, ఈ పరిపాలన ఇదంతా మిథ్య అంటున్నావు. అవసరం కోసం చేస్తానని అంటున్నావు, ఆ మాయలు నాలో లేవంటున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి, ఏమో రేపు మళ్ళీ ఇంటికి వెళితే అవన్నీ తిరిగి వస్తాయేమో. సో ప్రపంచంలో మనిషి ఎన్నోసార్లు ఇట్లా ఘోషణలు చేస్తాడు, ఇక మీదట నేను ఎప్పుడు కోప్పడను అంటాడు. హఠాత్తుగా ఒక జ్ఞానోదయపు అనుభూతి, ఇదంతా వేస్ట్ అని తెలుసుకున్నాడు. మళ్ళీ రేపొద్దున ఏదో కారణం చేత మళ్ళీ కోపం వచ్చింది, మళ్ళీ ఏదో కారణం చేత మళ్ళీ అప్పు చేస్తావు. సో మాటి మాటికి ఈ ప్రపంచం నిన్ను తన సముద్రంలోకి లాగుతుంది, తన కల్పనలోకి లాగుతుంది, తన అజ్ఞానంలోకి లాగుతుంది. సో అష్టావక్రుడు జనకుడికి గుర్తు చేస్తున్నాడు, విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా ఇవ సాగరే. ఎలాగైతే సాగరంలో తరంగాలు వచ్చి మళ్ళీ తిరిగి సాగరంలో కలిసిపోతాయో, అట్లా నీ మనసులో వచ్చే ఆలోచనలు, ఈ భవబంధాలు, ఈ దేహభ్రాంతులు, ఇవన్నీ కల్పనలు, అవేవి ఆత్మకంటుకోవు. సోహమస్మతి విజ్ఞాయ కిం దీన ఇవధాసితే ఇవధావసి. సో సోహం, సో అహం, ఇదే నేను, ఇదే నేను. ఆ నేను అంటే నేనే ఆత్మని అని తెలుసుకొని ఆ జ్ఞానం కలిగి ఉండి కూడా విజ్ఞాయ కిం దీన ఇవధావసి. మళ్ళీ దీనత్వం వైపు ఎందుకు పరిగెడతారే మనుషులు? అట్లా నువ్వేమన్నా పరిగెట్టబోతున్నావా? సో మనిషి లోపల ఎన్నెన్నో బీజాలు ఉన్నాయి. మనిషికి మంచి మాటలు నచ్చుతాయి, వేదవాక్యాలు నచ్చుతాయి, మనిషికి ఇష్టం, ప్రీతికరమైనవి, సుఖదమైనవి మనిషి ఎంచుకుంటాడు. అందులో ఏ తప్పు లేదు. కానీ అది జస్ట్ మానసిక తలంలోనే ఉందా, లేదా నీ అనుభవ క్షేత్రంలోకి వచ్చిందా అని ఎట్లా తెలుస్తుంది? వాటికి ప్రమాణం ఏమిటి? రమణ మహర్షి అరుణాచలం వచ్చిన తర్వాత అన్నీ వదిలేసి చివరికి కొంత డబ్బు పెట్టుకున్నాడంట చేతిలో. అక్కడ ఉంది ఎవరో సాధువు, ఎవరో పెద్ద ఆయన, అన్నీ వదిలేసావు కదా, మరి డబ్బు ఎందుకు పట్టుకున్నావంటే తక్షణం ఆ కోనేరులో ఇసిరేసాడు. మళ్ళీ జీవితకాలం డబ్బు పట్టుకోలేదు. అట్లా జాగరణ, చివరి జాగరణ అవ్వాలి. ఒక్కసారి చివరగా మేల్కున్నావు, ఇంకెప్పుడు దీనతలోకి, మూఢతలోకి పడిపోకూడదు. సో మన శరీరం లోపట, మన మనసు లోపట ఎన్నెన్నో రుగ్మతలు ఉన్నాయి, బీజాలు ఉన్నాయి. ఈ బీజం చాలా చిన్నగానే ఉంటుంది, కానీ అది మాటి మాటికి మొలకెత్తే అవకాశం ఉంటుంది. కులానికి సంబంధించిన బీజాలు ఉన్నాయి, మతానికి సంబంధించిన బీజాలు ఉన్నాయి, ఆస్తులకు సంబంధించినవి, అంతరాలకు సంబంధించినవి, దేశాలకు సంబంధించినవి, అహంకారానికి సంబంధించినవి, సాధించిన విజయాలకు సంబంధించినవి, నీ జ్ఞాపకాలకు సంబంధించినవి, రకరకాల బీజాలు ఉన్నాయి. ఏదో ఒక బీజం ఎప్పుడో ఒకప్పుడు మొలకెత్తక మానదు. సో జనక, నువ్వు ఇట్లా ఆవేశపడి చెప్తున్నావా? నిజంగానే నీలో ఆత్మజ్ఞానం యొక్క ఒక అవతరణ జరిగిందా? చివరి జాగరణ జరిగిందా? లేదా జాగరణ జరిగి మళ్ళీ కాసేపట్లో చీకట్లో పడిపోబోతున్నావా? నేను ఒక కథ విన్నా. ఒక సాధువు భిక్షాటన చేసి ఏ రోజుకి ఆ రోజు తింటూ ఉండేవాడు. తనకు బిగ్గరైనందుకు తనకే బాధ లేదు. అది ఒక చివరి అవసరం జీవితానికి, ఆకలి. ఇక నిద్ర అంటావా? ఒక దేవాలయంలోనో, ఒక చెట్టు కిందనో, ఒక రాయి మీదో, ఎక్కడో ఒక చోట. అంతకుమించి ఈ ప్రపంచంతో తనకే సంబంధం లేదు. ఒకప్పట్లాగా వేట చేసి మనిషి తినలేడు కాబట్టి భిక్షాటనను ఆలంబన చేసుకొని అట్లా జీవిస్తున్నాడు. ఒకసారి ఎవరో చెప్పారు, మహారాజు చాలా గొప్పవాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు భిక్ష తీసుకో అంటే సరే అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మహారాజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడంట? నాకు ఇంకా ధనం ఇవ్వు, నేను ఇంకా కొన్ని రాజ్యాలు గెలుచుకోవాలి, నేను
ప్రస్తుతం రాజుగా ఉన్నాను, ఏదో ఒకటి ఛత్రపతిని కావాలి. ఇది ఈ సాధువు విని వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు మహారాజు తెలుసుకుని వచ్చి మెట్లు దిగిపోతున్న సాధువుని అడిగాడంట, ఏమయ్యా సాధువు గారు, వచ్చారు వెళ్ళిపోతున్నారు, మీరు భిక్ష కోసం వచ్చినట్టున్నారు, అది తీసుకుని వెళ్ళండి అంటే అప్పుడు ఆ సాధువు అన్నాడంట, నేను మామూలుగా అన్నం గిన్నం అడుక్కుంటున్నాను, కానీ మీరు నాకంటే పెద్ద బెగ్గరే. ఇప్పుడు నేను మీ దగ్గర ఏదైనా తీసుకున్నా అనుకో, మీరు కాస్త కోల్పోయి ఇంకాస్త పేదవారు అవుతారు. సో ఇప్పుడు నేను నీకు చేసే ఏకైక సహాయం ఏంటంటే, నేను భిక్ష తీసుకోకుండా వెళ్ళిపోతున్నా, తద్వారా నీ దగ్గర ఉన్నదేదో ఉన్నది, నీకు కావాల్సింది భవిష్యత్తులో వస్తుంది, అప్పుడు కదా నువ్వు సంతోషంగా ఉండేది. సో ఈ ప్రపంచంలో చూడడానికి రకరకాల వ్యక్తులు రాజుల్లా కనబడవచ్చు, ధనికుల్లా కనబడవచ్చు, బట్ ఎవరిలో ఎట్లాంటి దీనతలు ఉన్నాయో ఎట్లా తెలుస్తుంది. సో దీనత, దరిద్రం అనేవి మనిషి యొక్క స్వభావంగా మారిపోయిందనుకో, తన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలున్నా అతను యాచించే మనస్తత్వాన్ని ఎప్పటికీ కోల్పోడు. అసలు కోరిక అన్న పదానికి డెఫినేషన్ ఏమిటి? ఉన్నది సరిపోవడం లేదు, ఏదో ఒకటి నీ జీవితంలోకి వస్తే తప్ప నువ్వు ఫుల్ఫిల్ కావు. సో నేను ఒక కథ విన్నా, ఒక వ్యక్తి ప్రతిరోజు ఒక రాజ్యంలో బెగ్ చేసుకునేవాడు. సో ఆ బెగ్ చేసిందంతా ఇంటికి వెళ్ళి తన భార్యకు చూపించేవాడు. చూసారు ఈ ప్రజలు ఎప్పుడు చల్లన్నము, సద్దన్నము, లేకపోతే ఒక బ్రెడ్ ముక్క, లేకపోతే ఒక 2 రూపాయలు 3 రూపాయలు, ఒక్కడంతా నా ఆస్తి పేపర్లు వేస్తాడా? ఎంత ఎంత దారుణమైన మనుషులు అసలు. ఎప్పుడు ప్రజల్ని నిందిస్తూ ఉండేవాడు. వాళ్ళు ఇచ్చిన దాంతోనే ఇతను సర్వైవ్ అవుతున్నాడు, వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బుతోనే అతను గుడిసె కట్టుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే అతను ఒక డ్రెస్ కట్టుకుంటున్నాడు, తన భార్యకు చీరిప్పిస్తున్నాడు. అయినప్పటికీ ప్రజలు నిందిస్తూనే ఉన్నాడు. ఒకరోజు అతను రోడ్డు మీదకి వెళ్ళాడు. ఆ రోజు ఎవరో తనకు బియ్యం వేశారు. ఏదో కారణవశం చేత మిగతా వాళ్ళు ఎవరు తనకి రూపాయి కానీ ఏమీ వేయలేదు. సో ఖాళీ బ్యాగ్తో వచ్చినవాడు ఒక 2 పిడికిళ్ళ బియ్యంతో ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుండగా ఇంకొక బిగ్గర వచ్చి ఇతను అడిగాడు, అయ్యా ఏదన్నా ఉంటే ఇవ్వండి. అతనికి ఎంత కోపం వచ్చిందో, ఈరోజు నాకెవరూ వేయలేదు సరిగదా, ఇంకొకటి వచ్చి అడుగుతున్నాడు ఏమిటి అని. సరే ఇవ్వకపోతే బాగుండదు, నా దగ్గరే ఉందయ్యా బోడి నీకు ఇవ్వడానికి, నేనే 100 మంది మూతులు నాకుతున్నాను, నువ్వు వచ్చి నా మూతి నాకుతున్నావు, వేస్ట్ ఫెలో. ఈ ఏరియా కాకుండా వేరే ఏరియా దొరకలేదు అడుక్కోవడానికి, అందరు నా మీదే పడేడుస్తున్నారు అని ఎట్లా తిట్టుకుంటూ అతని బ్యాగ్లో ఉన్న జోలిలో ఉన్న ఒక్క బియ్యపు గింజ అతనికి ఇచ్చాడు. ఇంతే ఈ రోజుకి, ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే తీసి అవతల పడే, నా స్థాయి ఇంతే పో అన్నాడంట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి రుసరుసలాడుతూ భార్యతో చెప్పాడు, ఈరోజు నాకు ఎవ్వరూ ఏ భిక్ష చేయలేదు, ఎవరో 2 గ్లాసుల బియ్యం వేశారు. అది సరే, మరి ఎందుకు మీరు ఎంత ఆందోళనలో ఉన్నారు అని భార్య అడిగితే చెప్పాడు, నేను ఇలా ఇంటికి వస్తుంటే ఇంకెవరో వేరే వీధివాడు వచ్చి నన్ను భిక్ష అడిగాడు, నాకు చాలా కోపం వచ్చింది, ఒక్క బియ్యపు గింజ తీసి అతనికి ఇచ్చాను. అప్పుడు భార్య అన్నదంట, పోనీలే అని ఆ బియ్యపు గింజలన్నీ తీసి ఆ చాటలో పోసి చూస్తే ఆశ్చర్యం, ఆ 2 గ్లాసుల బియ్యపు గింజల్లో ఒక బియ్యపు గింజ బంగారు బియ్యపు గింజగా మారింది. అప్పుడు భార్య చెప్పిందట, నువ్వు అతనికి ఒక్క బియ్యపు గింజ ఇచ్చావు కాబట్టి నీ బ్యాగ్లో ఒక గింజ బంగారపు గింజగా మారింది. నువ్వు అదే మొత్తం ఇచ్చింటే నీకు తిరిగి మొత్తం బంగారంగా వచ్చి ఉండేది. ఎంత గొప్ప ఆపర్చునిటీని మిస్ అయిపోయావు. అప్పుడు అతను ఎంతో ఏడ్చాడంట. సో మనిషి అంతే, నిరంతరం దీనతల్లో, మూఢతల్లో, నిరంతరం కోరికల్లో పడి ఏదో వస్తే తప్ప నేను ఫుల్ఫిల్ గాను అన్న ఒక ఆలోచనలో బతుకుతూ ఉంటాడు. సో అట్లా జనకుడు అష్టావక్రుడితో మంచి మంచి ప్రీతికరమైన మాటలు చెప్తున్నప్పుడు అష్టావక్రుడు అంతా విని, ఇవన్నీ ఎక్కడెక్కడో విని నాకు చెప్తున్నావా, లేదా ఇదే నీ చివరి జాగరణ, ద అల్టిమేట్ ఎన్లైటన్మెంట్ మేనిఫెస్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకో జనక. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఆ తర్వాత జనకుడితో అష్టావక్రుడు అంటున్నాడు, శ్రుత్వాపి శుద్ధ చైతన్యం ఆత్మానమతి సుందరం ఉపస్థేత్యం సంసక్త
సంసక్తో మాలిన్యమధిగచ్చతి. శ్రుత్వాపి శుద్ధ చైతన్య ఆత్మానమతి సుందరం. ఆత్మ అతి సుందరం. ఆత్మానం అతి సుందరం. ఉపస్థే త్యంత సంసక్తో మాలిన్యమధిగచ్చతి. సో అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, సో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇట్లాంటి అత్యంత సుందరమైన పదాలు విని అవన్నీ వల్లవేసిన తర్వాత ఎవరైనా మళ్ళీ ఎట్లా ఈ మలినాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తారు? సో మనకున్న ఆధ్యాత్మిక గ్రంథాల్లో శృతులు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి. శృతి స్మృతి అని పిలుస్తారు. సో ఈ స్మృతి అంటే గుర్తుకు పెట్టుకున్నది, శృతి అంటే విన్నది అని. సో ఒకసారి నీ జీవితంలో క్రాస్ చెక్ చేసుకో. నీకు గుర్తున్నవి చాలా ఉన్నాయి, నువ్వు విన్నవి చాలా ఉన్నాయి. తెలుసుకున్నవి ఏమున్నాయి అసలు? నీయంతకు నీవు అన్వేషించి ఇప్పటి వరకు మానవ జాతి పరిణామ క్రమంలో నీయంతకు నీవుగా తెలుసుకున్న అంశం ఏదైనా ఉందా? ఒక చిన్న రెవల్యూషన్. ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు. నీయంతకు నీవు థామస్ ఆల్వా ఎడిసన్ తనంతకు తాను తెలుసుకున్నాడు బల్బ్ ఎట్లా పనిచేస్తుందో. ఒక కొలంబస్ తానంతకు తాను కనుక్కున్నాడు ఒక దేశం ఎక్కడుందో. అట్లాగే రమణ మహర్షి తానంతకు తానే తెలుసుకున్నాడు నేను అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది, దేని వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. అట్లా ఎవరైతే తానంతకు తానుగా తెలుసుకున్నాడో, అన్వేషించి, అది భూమి ఉన్నంత వరకు అట్లా స్థిరంగా ఉంటుంది. దానికి ఉన్న క్వాలిటీ ఈ ప్రపంచంలో ఎవరు నాశనం చేయలేరు. సో మరి నువ్వు ఎక్కడో విన్న మాటలను ఆధారం చేసుకుని నేను ఆత్మని చెప్తున్నావు, కరెక్టే. ఇంత ప్రీతికరమైన ఒకానొక దివ్యానుభవమైనటువంటి ఇటువంటి మాటను పట్టుకున్న తర్వాత మళ్ళీ జీవితంలో రకరకాల మలినాలను ఏమైనా అంటించుకుంటావా? మళ్ళీ మూడతలో పడతావా? మనం ఎంతమందిని చూడలేదు. మనం నమ్మేవన్నీ మాటలను నమ్మి ఆ ఒక్కరోజు ప్రవర్తన చూసి మనం ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇస్తున్నామే, తర్వాత ఎన్ని కష్టాలు పెట్టిన వాళ్ళు ఉంటారు. మంచిగా మాట్లాడిన వాడిని నమ్మి 1,00,000 రూపాయలు అప్పుగా ఇస్తామే, ఆ తర్వాత ఎంత కష్టం. ఫోన్లు ఎత్తరు, తిరిగి డబ్బు ఇవ్వరు, డబ్బు ఇచ్చినా వడ్డీ ఇవ్వరు, ఇచ్చినా నీకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వరు, అవసరం ఉన్నప్పుడు ఇచ్చినా నవ్వుతూ ఇవ్వరు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నువ్వు జస్ట్ నమ్ముతున్నావంతే ఒక వ్యక్తి మంచివాడని. నాకు తెలిసిన ఒక బంధువు వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాడు. నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఒక 2-3 అవర్స్కి రోడ్డు మీద కలుసుకున్నాం బస్ స్టాప్లో. పద టీ తాగుదాం, చాలా సంతోషంగా హాయిగా ఉన్నాడు. నేను అడిగాను, వాట్ ఈస్ ద మ్యాటర్, పెళ్లి సంబంధం చూసారా, కుదిరిందా అంటే కుదిరింది. మీరు ఇట్లా వెళ్ళి ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకొని రావడానికి బలమైన కారణం ఏమిటి అసలు అంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు అన్నాడు. ఆహా, ఒక 2 గంటల్లో తెలిసిపోయిందా ఎవరేమిటో అంటే? చూసి ఇట్టాగే గుర్తుపెట్టేయచ్చు అంటే. చెప్పండి ఏం చేశారు అంటే, వెళ్ళగానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు, వచ్చేటప్పుడు గేటు దాకా వచ్చి కారెక్కిచ్చారు, అమ్మాయిని జాగ్రత్త మా కూతురులాగా చూసుకుంటామని చెప్పారు. ఇంతకంటే మంచి కుటుంబం ఏముంటుంది? నేను అడిగాను, వీటిని నమ్మి ఇస్తున్నావా నువ్వు? అంటే నాకు నమ్మకం కుదిరిందన్నాడు. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. తన జీవితంలో అది తను చేసిన, తండ్రిగా తను చేసిన అదొక పెద్ద తప్పు అని నాతో చెప్పాడు. ఇప్పటికీ ఆ బ్యాగేజ్ అలాగే ఉంది. సో మనం మాటలు నమ్మే కదా చిట్ ఫండ్స్లో డబ్బులు వేసేది, అడ్వర్టైజ్మెంట్ చూసే కదా మనం ఒక వస్తువు కొనేది. అదర్వైజ్ లక్స్ సబ్బు వల్ల నిజంగా అందం వస్తుందో రాదో ఎవరికి తెలుసు? హౌ డూ యు నో? అలాగే చాలామంది ఒకానొక ఆశ్రమానికి వెళ్ళడానికి కారణం గుంపును చూసి కాదా? సో నేనే ఒక పద్యం రాసుకున్నాను, గుంపును చూసి గురువును నమ్మువాడు అధముడు, మహిమ కోరి గురువును చేరువాడు భక్తుడు, స్వయము కొరకు గురువు కడనిలుచు సాధకుడు, తెలియక తాను స్వయం గురువేనని రీసారసు వయస. ఎవరెవరో చెప్పింది నమ్మి అక్కడి నుంచి నువ్వు మాట్లాడుతున్నావేమో. నీకెట్లా తెలుస్తుంది నీకు తెలిసింది నిజమైందని? నేను చెప్తున్నాను, ఓన్లీ ఆచరణ వల్ల తెలుస్తుంది. ఒక మనిషి ఇప్పుడు డిక్లేర్ చేశాడు జీవితంలో కోప్పడదని,
ఎలాంటి సందర్భం వచ్చినా తను కోపడ్డానికి వీల్లేదు. తన యొక్క జాగరణ నిజమే అయితే, తను మెలకువ నిజమే అయితే, తను సంపూర్ణ చైతన్యంలో గనక ఉంటే అది ఎప్పుడు తన జ్ఞప్తికి ఉంటుంది, తన స్వభావం అయిపోతుంది. స్వభావాలు మాటికి మారవు. పాలిటిక్స్ విషయంలోనూ మనిషి మాటలు నమ్మే మోసపోతున్నాడు. మంచి ప్రీతికరమైన మాటలు, అలా చేస్తాం, ఇలా చేస్తాం, మీ జీవితాన్ని ఉద్ధరిస్తాం, ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, మాటలే కదా. ఒక బాండ్ ఏమన్నా రాయించుకొని అక్కడి నుంచి నువ్వు ఓటేస్తావా? ఆ రోజు చక్కగా మాట్లాడాడు, ఆ వారం అట్లాగే మాట్లాడుతున్నాడు, రాష్ట్రం అంతా ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అయింది, ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది, ఒక జననాయకుడు, ఒక గొప్ప లీడర్ అయిపోయాడు. మాటలతో ఏం చూస్తున్నావు అసలు? జనకుడు అంటున్నాడు, నేను ఆత్మని, నేను ఆత్మజ్ఞానాన్ని పొందినవాణ్ణి, నేను శుద్ధ చైతన్య రసాన్ని నాకేమంటుకోవని. ఇవి జస్ట్ మాటలేనా? అష్టావక్రుడు అడుగుతున్నాడు, ఎక్కడో విని నువ్వు శుద్ధ చైతన్యాన్ని తెలుసుకున్నావు కరెక్టే, మరి అట్లాంటి అతి సుందరమైన ఒక దివ్యానుభవానికి లోనైన తర్వాత నువ్వు నీ జీవితంలోకి మళ్ళీ మలినాలను ఎట్లా ఆహ్వానిస్తావు? మళ్ళీ మూఢతల్లో ఎట్లా పడతావు? అడిగిందే రకరకాలుగా అడుగుతున్నాడు, అతన్ని రకరకాల పద్ధతుల్లో మేల్కొనేలా చేస్తున్నాడు. నువ్వు మళ్ళీ ఒకసారి తిరిగి ఆలోచించుకో అని జనకుడిని అడుగుతున్నాడు అష్టావక్రుడు. మీరందరూ వైలిన్ వినే ఉండవచ్చు, ఎంత విన్నా వైలిన్ వస్తుందా? అది రావాలంటే అది ఆచరించాలి. నువ్వు విన్నప్పుడు, నువ్వు వాయించినప్పుడు వచ్చేది శబ్దమే, కానీ ఒకటి అనుభూతి, ఒకటి అనుభవమైంది. అనుభూతికి ఇంతే తేడా. అనుభూతి అంటే నువ్వు ఇంకా ప్రాక్టికల్లీ నీకు తెలియదు, జస్ట్ ఊరికే వింటున్నావు, చూస్తున్నావు, అట్లా నీకు ఒక తాదాత్మ్యత వచ్చింది. అనుభవం అంటే అట్లా కాదు. ఏ విషయానికి నువ్వు తాదాత్మ్యత చెందుతున్నావో దానికి నువ్వే ప్రమాణమై నిలబడ్డావు, దానికి మూలశ్రోతవి నీవే. ఒక పాట నేను పాడుతున్నాను అనుకోండి, ఈ క్షణం ఆ పాట మీరు వింటారు, అది మీకు అనుభూతి అయింది. ఆ పాట నేను వింటున్నా, అది నాకు అనుభవం అయింది. నా అనుభవంలో నుంచి నేను పాడుతున్నాను, నేను అనుభూతి చెందుతున్నాను. అందుకే అనుభూతి పరోక్ష అనుభవం, అనుభవం ప్రత్యక్ష అనుభూతి. సాక్షాత్కారం ప్రత్యక్ష అనుభూతి. జనకుడిని అష్టావక్రుడు పరిపరి విధాలుగా ప్రశ్నిస్తున్నాడు. తర్వాత జనకుడితో అష్టావక్రుడు అంటున్నాడు, సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని మునేర్జానత ఆశ్చర్యం మమత్వ మనువర్తతే. ఇది చాలా అద్భుతమైనటువంటి ఇన్సైట్. అష్టావక్రుడు జనకుడిని ఇరకాటంలో పెడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి అసలు. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాన్ని చాత్మని మునేర్జానత ఆశ్చర్యం మమత్వం అనువర్తతే. అన్నిటిలోనూ, అన్ని ప్రాణుల్లోనూ నేనే ఆత్మనై ఉన్నాను. నా ఆత్మ అన్ని ప్రాణుల్లోనూ ఉంది. ప్రాణులు ఉన్నా లేకపోయినా ఆత్మ ఉంది. సర్వభూతేషు చాత్మానం, అన్ని భూతాల్లోనూ, అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ ఉంది. సర్వభూతాని చాత్మని. అన్నిట్లోనూ ఆత్మను చూస్తున్న నీవు అట్లాంటి చాలామంది, అంటే జనకుడికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇట్లా ఎవరైతే అనుభూతి చెంది ఇట్లా నీలాగే ఒక అద్భుతమైన ప్రీతికరమైన మాటలు మాట్లాడారో, ఓ జనక, మునేర్జానత ఆశ్చర్యం మమత్వ మనువర్తతే. అంటే ఎవరైతే గొప్ప గొప్ప మునులున్నారో, ఇట్లాగే చెప్పిన వాళ్ళు, నీలాగే అద్భుతమైన ప్రీతికరమైన మాటలు చెప్పిన వాళ్ళు కూడా మమతలో పడ్డారు. అది కూడా మాయనే కదా. ఎంత ఆశ్చర్యం ఇది. జనకుడు అంటున్నాడు, ఎంత ఆశ్చర్యం. మమత కూడా ఒక రాగమే, మమకారం కూడా ఒక రాగమే. గొప్ప గొప్ప వాళ్ళు ఈ మమకారం అనే ఒకానొక మాయలో పడ్డారు. మమకారం మనిషిని బాధిస్తుంది, బంధిస్తుంది. అది కూడా బంధమే, అందమైన బంధం. బంధమే. వివేకానంద ఒక మాట అనేవాడు, సంకీళ్ళే, బంగారు అయితే ఏమిటి, ఇనుపవైతే ఏమిటి. ఏ విషయంతో బంధింపబడ్డావని కాదు, బంధం ఉందా లేదా, దాని యొక్క తార్కిక ముగింపులో నువ్వు బాధను అనుభవిస్తున్నావా లేదా.
సో అష్టావక్రుడు అడుగుతున్నాడు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ బంధాల మాయలో పడ్డారు, గొప్ప గొప్ప వాళ్ళు రకరకాల విషయాలని వాటి పట్ల మమతను పెంచుకున్నారు. మరి ఈ క్షణం నువ్వు నేను ఆత్మను పరమాత్మని చెప్తున్నావు, ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయ్యిందని చెప్తున్నావు, ఏమో నువ్వు మళ్ళీ మమతలో పడతావేమో. నిజమైన జ్ఞాని ఒక సహజమైన ప్రేమ కలిగి ఉంటాడు, కానీ మమత అంటూ ఏముండదు. ఇది వినడానికి కాస్త ధైర్యం కావాలి. అతను అతన్ని చూసినప్పుడు వేరే వ్యక్తికి అనిపించవచ్చు తనకి మమత ఏర్పడిందని, కానీ అతనికి ఏ మమత ఉండదు. రమణ మహర్షి జీవితంలో ఒక చిన్న సంఘటన ఉంది. ఇది తెలంగాణ పుస్తకంలో చదివినట్టు గుర్తు, భగవాన్ స్మృతులు. తన పేరు అచ్చెమ్మ అనుకుంటా. ఒక ఆవిడ వచ్చింది, తనకి కుటుంబము, భార్య, పిల్లలు అన్నిటితోనూ సంబంధం తెగిపోయింది. రమణ మహర్షి దగ్గరకు వచ్చి చెప్పిందట, అయ్యా భగవాన్, నేను అందరిలాగా ధ్యానాలు గట్రా చేయలేను, బట్ నేను ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నాను, సేవ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ టైంలో రమణ మహర్షి ఆశ్రమంలో కిచెన్లో అందరికీ ఆహారం వండి పెట్టేవాడు. రమణ మహర్షి చాలా కాలం ఫుడ్ వండాడు, చాలామందికి భోజనం చేసి పెట్టాడు తొలి రోజుల్లో. ఆ తర్వాత చేయనివ్వలేదు వీళ్ళు. ఈ భక్తులతో వచ్చిన చిక్కే అది. వాళ్ళు ఏమి చేయరు, ఎవరైనా చేస్తుంటే వీళ్ళు సహాయం చేసి చివరికి వాడినే పక్కకు జరుపుతారు. దాన్ని ఒక ఈగోగా మార్చుకుంటారు. నేను రమణ మహర్షి వండి పెడతాను రోజు, నేను రమణ మహర్షి కాఫీ తెచ్చిస్తాను. సో అప్పుడు రమణ మహర్షి చెప్పాడంటే, అయితే నువ్వు నాతో పాటు కిచెన్లో ఉండు. కొంతకాలం తర్వాత ఆమె చక్కగా ఇడ్లీలు చేస్తుంది, రమణ మహర్షి తింటున్నాడు. అందరితో చెప్తున్నాడు, అచ్చమ్మ ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఎప్పుడన్నా ఆమె ఊరు వెళితే రమణ మహర్షి అడిగేవాడంట, ఎప్పుడు వస్తావు మళ్ళీ ఊరి నుంచి, చిన్నపిల్లవాడిలాగా. అంటే 2 days తర్వాత వస్తున్నాను. 2 days తర్వాత మరి రేపటికి ఇడ్లీలు ఉన్నాయా, ముంత కింద దాచిపెట్టు, ఎల్లుండి తెల్లవారుజామున కల్లా వచ్చేసి మళ్ళీ నువ్వు లేకపోతే ఇడ్లీలు ఎట్లా. సో అందరికీ అనుకున్నారు, ఓహో రమణ మహర్షి వేటితో సంబంధం లేకుండా ఉంటాడు, వేటి పట్ల మమకారాలు ఏముండవు, అతని ప్రేమ అందరితో సమానం, అందరికీ సమానం, అది క్లియర్. కానీ అచ్చమ్మ అనే వ్యక్తి పట్ల ఒక ప్రత్యేకమైన మమత ఏదో ఉన్నట్టున్నది. తప్పు కాదు, కానీ ఎట్లా రమణ మహర్షిని అడిగేది? కనిపిస్తుంది కంటికి. అట్లా ఒక 2-3 సార్లు ఆమె వెళ్ళిన ప్రతిసారి తొందర రా అని చెప్తున్నాడు. ఒకసారి వెళ్ళిన అచ్చమ్మ తిరిగి రాలేదు, మరణించింది. ఈ విషయం తెలిసిన వాళ్ళ ఆశ్రమవాసులు ఏం చేయాలో తెలియక నెత్తి పట్టుకున్నారు. ఇప్పుడు ఆమెతో కాస్త మమత పెంచుకున్నాడే, ఒకవేళ ఆమె మరణ వార్త చెబితే రమణ మహర్షి ఏమన్నా గాయపడతాడేమో, ఇబ్బంది పడతాడేమో, బాధపడతాడేమో. ఫైనల్లీ ఆ పళనిస్వామి, మురుగనార్ ఇట్లాంటి వాళ్ళంతా నిర్ణయించుకొని విషయం చెప్పారు. భగవాన్, ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అచ్చమ్మ మరణించింది. అవునా, మంచిగా ఇడ్లీలు చేసి వాళ్ళని ఇంకెవరన్నా చూడండి అన్నాడంట. దట్ ఈస్ ద స్టోరీ. రమణ మహర్షికి అచ్చమ్మ మీద మమత లేదు, భోజనం ఇంపార్టెంట్, ఇడ్లీ బాగా చేస్తుంది, అట్లా ఇడ్లీ ఎవరన్నా మంచిగా చేసేవాళ్ళు ఉంటే చూడండి, అంతవరకే. సో మమత, అనురాగం, మమకారం ఇది చాలా పెద్ద బంధం. నువ్వు ఒక వ్యక్తితో చనువుగా మాట్లాడడం వేరు, కానీ లోపల ఒక ప్రత్యేకమైన మమత ఏర్పాటు అవ్వడానికి వీల్లేదు. అది కూడా బంధిస్తుంది, అదే బాధకు కారణమవుతుంది. మమత ఒకదాని మీద పోతే ఇంకొక దాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఒక విషయం మీరు విని మీకు మీరే ఆలోచించుకోండి. ఆధ్యాత్మికత యొక్క ప్రయాణంలో కొన్ని మజిలీలు ఉన్నాయి, కొన్ని మలుపులు ఉన్నాయి. మొదటిది సమాజంతో విముక్తి, తర్వాత కుటుంబంతో విముక్తి, ఆ తర్వాత గురువు సమక్షంలో ఉండడం, గురువు చెప్పింది అర్థం చేసుకోవడం, ఇంతవరకు ఓకే. కానీ గురువు నుంచి కూడా విముక్తి జరగాలి. అత్యంత త్వరగా నువ్వు గురువుని వదిలించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, వదిలించుకోవడం, సమాజాన్ని వదిలేయడం, కుటుంబాన్ని వదిలేయడం, గురువుని వదిలేయడం అంటే గురువును వదిలేయడం అని కాదు, సమాజాన్ని విసిరి అవతల పరేయమని కాదు, కుటుంబానికి కష్టాలు వస్తే నువ్వు తీర్చొద్దని కాదు. అందరినీ మనుషులుగా చూడు, ప్రత్యేకమైన బంధాలేవి ఏర్పాటు చేసుకోకు, అందరి మధ్యనే ఉండు, కానీ ఎక్కడ ఇరుక్కుపోకు. నీకేది సాధ్యమో అది చెయ్యి. సో ఏ వ్యక్తిని ప్రత్యేకంగా ఆరాధించకు. ఆరాధన, మమత, అనురాగం
ఇవన్నీ మనిషిని బంధించే అంశాలు. సో జనకుడు చెప్తున్నాడు, నేనే ఆత్మని, నేనే చైతన్య రసాన్ని, నాకేవి అంటుకో అన్నప్పుడు అప్పుడు అష్టావక్రుడు చెప్తున్నాడు, ఏమో గొప్ప గొప్ప మునులకే మమత పుట్టింది, గొప్పవాళ్ళకే అనురాగాలు పుట్టాయి. అట్లా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఆత్మజ్ఞానం కలిగింది అని చెప్పిన వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. రమణ మహర్షి వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు రమణ మహర్షి నిజంగా ఏం చేశాడో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తన తల్లి హృదయం మీద చేయి పెట్టి అట్లా తన యొక్క మనస్సుని, ప్రాణాన్ని హృదయంలో అణిచేసానని చెప్పాడంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గంభీరంగా ఉందని చనిపోయింది రమణ మహర్షి వాళ్ళ అమ్మ. అతను ఎంత బాధపడతాడో, ఎంత గాయపడతాడు. అది అయిపోయి వాళ్ళ తల్లి మరణించిన కాసేపు అయిన తర్వాత చెయ్యి తీసి, మీరు భోజనాలు చేయలేదా, వెళ్ళి భోజనాలు చేయండి అన్నారంట. మహిళ ఇంట్లో భోజనాలు చేయడం ఏమిటి? రమణ మహర్షినే ఈ మాట అంటుంది. అది భగవానేనా? లేదండి ఈరోజు మేము భోజనం చేయమన్నారంటే. ఎందుకని అంటే అమ్మ మరణించింది. అమ్మ మరణిస్తే భోజనానికి ఏమిటి? ఇలా అడిగితే ఏం చెప్తావు అసలు? నిజానికి ఎంత నిర్దయ, ఎంత కర్కశ హృదయంలా అనిపిస్తున్నాడు. కాదు, నీకు నిజంగా విముక్తి కలిగితే నీ ప్రవర్తన అలాగే ఉంటుంది. ఏ పని చేయాలో ఆ పని చేయి, ఏడుస్తూ కూర్చోడు ఏమిటి? నాన్సెన్స్. ఆ తర్వాత అక్కడున్న పళనిస్వామి ఇంకెవరు అడిగారు, మరి అయ్యా తల్లి పార్థివ దేహాన్ని ఏం చేయాలంటే, అట్లా విసిరివేయండి అన్నాడంట. కెన్ యూ బిలీవ్ దిస్? ఇది నేను ఖచ్చితంగా ఒక పుస్తకంలో చదువున్నాను. అట్లా రమణ మహర్షి అనే ఉంటాడు. అట్లా ఎందుకన్నాడు? శరీరం శరీరం అంతే, ప్రత్యేకతలు ఏమీ లేవు ఆ మనసులో. అట్లాంటి స్థితే ఆత్మకు సంబంధించింది. ఇట్ ఈస్ బియాండ్ ఆల్ డిస్క్రిమినేషన్స్, అన్ని అంతరాలకి అతీతం కదా. సో అట్లాంటి స్థితిలో ఉన్న అష్టావక్రుడు అట్లాంటి స్థితిని అప్పుడప్పుడే పలవరించిన ఒకానొక శిష్య పరమాణు అయినటువంటి జనకుడు ఆ లేలేత ప్రీతికరమైన వాక్యాలని చెప్పిన తర్వాత, సూత్రాలు చెప్పిన తర్వాత అష్టావక్రుడు అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు, నువ్వన్నీ బాగానే చెప్తున్నావు, మళ్ళీ ఈ మమతల్లో మాయల్లో పడతావా? ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ అని కూతురు వచ్చి ముద్దు పెట్టుకుంటే ఇదంతా మర్చిపోతావా? ముద్దు పెట్టుకోవద్దని కాదు, లోపల ఏదైతే గాయపడే ఒకానొక డైమెన్షన్ ఉందో అది డిసప్పేర్ అయిపోతుంది. హర్ట్ అయ్యే డైమెన్షన్ డిసప్పేర్ అయిపోతుంది. నీలో నుంచి హర్ట్ అయ్యేవాడు వెళ్ళిపోయాడు, నీలో నుంచి గాయపడేవాళ్ళు వెళ్ళిపోయాడు, నీలో నుంచి కించపరచబడ్డాడని చెప్పుకునేవాడు వెళ్ళిపోయాడు, నీలో పోల్చుకునేవాడు వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు. అక్కడ జస్ట్ ప్యూర్ శుద్ధ కాన్షియస్నెస్ ఉంది, ప్యూర్ చైతన్యం ఉందంతే. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, ఆస్థితః పరమా అద్వైతం మోక్షార్థేపి వ్యవస్థితః ఆశ్చర్యం కామవశగో వికలః కేలీ శిక్షయా. ఒకటే అనుభవాన్ని అష్టావక్రుడు ఇలా చెప్తూ వస్తున్నాడు. ఇలా ఆత్మజ్ఞానమైందని చెప్పిన వాళ్ళు విషయవాంఛల్లో పడ్డారు, ఇలా ఆత్మజ్ఞానమైందని చెప్పిన వాళ్ళు తర్వాత కష్టాలు కన్నీళ్ళు అనుభవించారు, ఇలా ఆత్మజ్ఞానమైందని చెప్పిన వాళ్ళు మమతల్లో పడ్డారు, ఇలా ఆత్మజ్ఞానం అయిందని చెప్పిన వాళ్ళు మళ్ళీ శారీరక వాంఛల్లో పడ్డారు. ఈ సూత్రంలో అంటున్నాడు, అస్థితః పరమాద్వైతం మోక్షార్థేపి వ్యవస్థితః ఆశ్చర్యం కామవశగో వికలః కేలి శిక్షయ. అంటే పరమ అద్వైతం దాన్ని అనుభవిస్తూ, మోక్షాన్ని అనుభవిస్తూ, ఆ స్థితిలో ఉండి కూడా మనిషి రకరకాల కామవాసనలతో ఎందుకు వ్యాకులమవుతున్నాడు? ఇదంతా అడుగుతున్నాడు. నువ్వు చెప్పావు నేను ఆత్మజ్ఞాన్ని అయిపోయానని, మళ్ళీ నువ్వు ఈ కామవాసనలు, ఈ వాసనల బారిన పడతావా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న వ్యత్యాసం ఉంది. మీరు టీ తాగుతున్నారు, వాసన. ఇంకొక వ్యక్తి టీ తాగుతున్నాడు, వాసనే. రమణ మహర్షి కాఫీ తాగాడు, వాసన. కానీ ఒకే ఒక సైద్ధాంతికమైన తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యమైనది. వీలైతే గోడ మీద రాసి పెట్టుకోండి. దిస్ స్మాల్ అండర్స్టాండింగ్ విల్ చేంజ్ యువర్ అండర్స్టాండింగ్. మీ యొక్క థాట్ ప్రాసెస్ని కంప్లీట్గా మార్చేస్తుంది. అదేమిటి?
మొదటి వ్యక్తి నెక్స్ట్ డే కాఫీ దొరకకపోతే అల్లాడిపోతున్నాడు. అది బంధం అంటే. రమణ మహర్షి లాంటి వాడు కాఫీ లేదా పర్వాలేదులే, అది ఏది బాధించడం లేదు. సో కామవాసన అనే దాన్ని అర్థం చేసుకున్నంటే ఏది లేకపోతే, ఏది ఆ క్షణం నీకు అందుబాటులో లేదని తెలుస్తుందో అప్పుడు నువ్వు వెలవిల్లాడిపోతే కనుక అది తప్పు. సో అష్టావక్రుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు అనమాట. కామవాసన అంటే నేను పరమ అద్వైతాన్ని అర్థం చేసుకున్నవాడిని, నేను మోక్షాన్ని అర్థం చేసుకున్నవాడిని, ఆసక్తిలో ఉన్నవాడిని అని చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ రకరకాల వాసనల్లో పడతావా? సో వాసన నిన్ను బాధిస్తే దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. లాహిరి మహాశైలు లాంటి వాళ్ళు సంసారంలో ఉండి కూడా మోక్షాన్ని నువ్వు పొందవచ్చని చెప్పారు. ప్రస్తుతం జగ్గి వాసుదేవ్ ఉన్నారు, అతను వివాహం చేసుకున్నాడు, కూతురు కూడా ఉంది. సో అట్లా చాలా ఉదంతాలు ఉన్నాయి. నా అనుభవం కూడా అదే చెప్పింది. సంపూర్ణ స్వేచ్ఛలో సత్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు అది నిన్ను బాధించదు. అబద్ధాలతో పెళ్లి చేసుకున్నప్పుడు, మోసాలతో పెళ్లి చేసుకున్నప్పుడు, మనసులో ఒకటి ఉండి బయటకు ఇంకోటి చెప్పినప్పుడు అప్పుడు కదా నిన్ను బంధించేది. సో ఆశ్చర్యం కామవశగు వికలహ కేలి శిక్షయ. ఈ కేలి శిక్షయ అనే ఈ యొక్క పదం యొక్క మూలార్థం ఏంటంటే, సో రకరకాల పాత అభ్యాసాలన్నీ మళ్ళీ తిరిగి తిరిగి గుర్తుకు రావడం, బాధించడం. అంత ఆటలాగే ఉంటుంది, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ఇట్. సో నీవేమో ఒక్క క్షణంలో ముక్తి పొందానని చెప్తున్నావు జనక, అది నిజమేనా? ఈ క్షణం నా నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రపంచంలోకి జారి పడతావేమో, రకరకాల వాసనల్లో ఇరుక్కుంటావేమో, రకరకాల దేహభ్రాంతులు ఇరుక్కుంటావేమో, మమతలో ఇరుక్కుంటావేమో, మమకారంలో ఇరుక్కుంటున్నావేమో. ఏమో, ఎలా తెలుస్తుంది? భలే బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. సో ఇలాంటి వాసనలు ఒక ఊర్లో ఒక 95 ఏళ్ల ముసలాయన డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఊర్లో అందరు వచ్చారు, బంధువులు వచ్చారు. అతని జీవితంలో ఎన్నో సాధించి ఉంటాడు, కుటుంబాన్ని సెటిల్ చేశాడు, ఆస్తిపరంగా రకరకాలుగా. అక్కడే నాలాంటి యువకుడు ఎవడో ఉన్నాడు. ఆ ముసలోడి యొక్క శక్తి అంతా సన్నగిలింది, శరీరం అంతా శుష్కించిపోయింది, ఏ బార్ట్ పనిచేయడం లేదు. అతను ఎప్పుడు మరణిస్తాడా అని అందరు ఎదురు చూస్తున్నారు. ఈ విషయం అతనికి తెలుసు. సో అతని తల ఒకసారి తిప్పి అందరినీ చూశాడు. అంత తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు. అదే సమయంలో ఏమాత్రం సంబంధం లేని ఒక యువకుడు అట్లా నిలబడ్డాడు. అప్పుడు ఆ యువకుడిని ఇలా రా అని పిలిస్తే దగ్గరికి వెళ్ళాడు. ఇంకా దగ్గరికి రా అన్నప్పుడు ఆ యువకుడు చెవిలో ఒక మాట చెప్పి చచ్చిపోయాడు. ఆ తర్వాత అందరూ తన్ను పట్టుకున్నారు. ఏ రహస్యం చెప్పి చచ్చిపోయాడో చెప్పు, ఆస్తి గురించి చెప్పాడా, బంగారం ఎక్కడ దాచిపెట్టాడో చెప్పాడా, డాక్యుమెంట్స్ గురించి ఏమన్నా చెప్పాడా? ఇతను అన్నాడు, అతను చెప్పిన విషయం చెప్తే మీరు నవ్వుతారండి, వెరీ సిల్లియెస్ట్ థింగ్ చెప్పి చచ్చిపోయాడు ముసలోడు. నాకు నన్ను వదిలేయండి అంటే ఆ కుటుంబ సభ్యులంతా అతన్ని వదిలేదు. నువ్వు ఏం చెప్పాడు చెబితేనే పంపించేది. సరే చావండి, అతను ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడో అదే మీ చెవిలో చెప్తాను, లేదా మీ అందరి ముందే చెప్తాను. అతను ఏం చెప్పాడంటే, ఆ తలుపు దగ్గర నల్ల చీర కట్టుకొని ఒక అందమైన యువతి ఉంది, తనతో శృంగారం చేయాలనిపిస్తుంది అని చెప్పి చచ్చిపోయాడు. సో 95 సంవత్సరాలు వచ్చినా ఒక్కొక్కసారి వాసన పోకపోవచ్చు. శరీరం ముసలిగైంది, మనసు ముసలి కాలేదు కదా. హిందీలో ఒక బ్యూటిఫుల్ కవిత ఉంటుంది, కౌన్ కహతా కి బుడ్డా ఇష్క్ నహీ కర్తా, బుడ్డా ఇష్క్ కర్తా మగర్ కోయి ఉస్ పర్ షక్ నహీ కర్తా. ఎవరంటారు ముసలివాడు ప్రేమించడని? ముసలివాడు ప్రేమిస్తాడు, కానీ ముసలివాడు గనక అతని ప్రేమని, అతను చేసే చేష్టల్ని ఎవరు శంకించరు. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే గట్టిగా బుగ్గ గెలవచ్చు, అతను ఏ ఉద్దేశంతో గెలుతున్నాడో ఎవరికి తెలుసు. సో వాసనలు పోవు. సో ఆత్మజ్ఞానం వచ్చిందా, నీలోంచి వాసనలు వెళ్ళిపోతాయి. ఏ విధమైన వాసనలైనా అవేవి నిన్ను బాధించవు. నువ్వు దాన్నే ఒక జ్ఞాపకంగా ఆలోచిస్తూ కూర్చోవు. చేయవలసినంత చేయిపోయింది, జరగవలసినంత జరిగిపోయింది, బాత్ కథం. సో
అష్టావక్రుడు అంటున్నాడు, పరమాద్వైతాన్ని అనుభవించానని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా వాసనల్లో పడ్డారు. ఇప్పుడు ఎంతోమంది సాధువులు, సన్యాసులు, వాళ్ళ మీద సెక్సువల్ అలిగేషన్స్ వచ్చేదానికి కారణం ఏమిటి? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. సో అష్టావక్రుడు ప్రతిపాదిస్తున్న ఒకానొక గమ్మత్తైన సూత్రం ఏంటంటే, ముక్తి అన్ని దిక్కుల నుంచి ముక్తి. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ మనుషులకి ముక్తి ఆల్రెడీ ఉంది, అనుభవం. ఒక్కొక్కరికి కొన్ని విషయాల్లో. ఒకడంటాడు పాలిటిక్స్ నాకు ఆసక్తి లేదండి, ఆ విషయంలో ముక్తి లభించింది మనస్సుకి. ఒకడికి పాలిటిక్స్ అంటే విపరీతమైన వ్యామోహం ఉండొచ్చు, ఇంకొక వ్యక్తికి అస్సలు ఎలాంటి వ్యామోహం లేదు. ఒకడికి టీ పట్ల విముక్తి, అతను టీ అసలు చూడడు, తాగడు, పట్టించుకోడు. ఒకటి కుటుంబాల విషయాల పట్ల ఏ ఆసక్తి ఉండదు, కానీ ఫ్రెండ్స్ పట్ల అంతులేని ఆసక్తి ఉంటుంది. అక్కడ అది బంధం. కుటుంబంలో అతను ముక్తిని అనుభవిస్తున్నాడు. సో రకరకాల విషయాల్లో మనం ముక్తిని అనుభవిస్తూనే ఉన్నాం. అష్టావక్రుడు జనకుడితో చెప్తున్న డైమెన్షన్ ఏమిటంటే, సర్వాంగ ముక్తి. అన్ని డైమెన్షన్స్లో నువ్వు ముక్తిని అనుభవిస్తున్నావా లేదా చెక్ చేసుకో. ఇంకొకటి, అష్టవక్ర మహాగీత గురించి ఎవరు చెప్పినా ఇది చెప్పవలసిందే. ఎగ్జాంపుల్స్ మారొచ్చు, మూలం మారదు. సో అష్టావక్రుడు జనకుడిని రకరకాలుగా ఆలోచింపజేస్తున్నాడు. ఓ చిన్న కథ చెప్పి ముగిస్తా ఈరోజు. ఒక ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ అందరితో గొడవ పడుతూ ఉంటుంది. ఊర్లో తను గొడవ పడని వ్యక్తి లేదు. ఆడ, మొగ, చిన్న, పెద్ద, కుక్క, పిల్లి అందరితోనూ గొడవ పడ్డది ఆమె. చాలా పెద్ద పెద్ద గొడవలు, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు. ఎక్కడి నుంచి ఎలా అర్థం తీస్తుందో తెలియదు, ఏ విషయాన్ని పట్టుకుంటుందో తెలియదు, ఎప్పుడు రాయి ఇసిరేస్తుందో తెలియదు. సో ఆ ఊరి వాళ్ళంతా తీర్మానించుకున్నారు, సీఎంని ఊరి నుంచి వెళ్ళేద్దాం. అంతలో ఆమె అన్నది, ఇక నేను జీవితంలో కొట్లాడను. ఘోషణ చేసింది. మిగతా వాళ్ళంతా సరే అన్నారు. ఆమె ఊరిలోనే ఉంది, కానీ ఆ వీధికి ఎవరు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. ఊరి వాళ్ళంతా కూడా ఘోషణ చేసుకున్నారు. ఆ జనకుడిలాగే ఘోషిస్తున్నారు, ఇక మీదట ఆమెతో మనకి మాటలు వద్దు. అలాగే ఈమె చెప్పింది, ఇక మీదట నేను మీతో మాట్లాడను. కానీ ఒక 2 నెలలు గడిచింది. ఆ తర్వాత యథావిధిగా అందరూ ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. గోడల మీద నుంచి చూస్తున్నారు, మిద్దెల మీద నుంచి దాక్కొని చూస్తున్నారు, ఈమె ఏం చేస్తుందో చూద్దాం. ఆ వీధి ఎప్పుడు రకరకాల కొట్లాటలతో, అరుపులతో ఉండేది. హఠాత్తుగా నిశ్శబ్దం అయిపోయింది ఆ వీధి. ఆమె కూడా ఎవరితో ఏం మాట్లాడటం లేదు. సో ఒకరోజు మెల్లమెల్లగా ఆ వీధి గుండా వెళుతున్నారు. ఒకరినొకరు చూసుకుంటున్నారు, కానీ ఏం మాట్లాడడం లేదు. ఒకసారి 1-2 వెళ్తున్నారు. అక్కడ ఆమె బయట పెరుగు ఎండబోస్తుందంట. ఇది చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఊర్లోకి వెళ్ళి చర్చించారు. ఆమె ఏమిటో పెరుగు ఎండబోస్తుంది, మరి ఎందుకు ఎండబోస్తుందో, దాంతో ఏమన్నా ఎండబెట్టి ఒక పన్నీర్ లాంటి పదార్థం ఏమైనా తయారు చేసి దాంతో కూర గీర ఏమైనా చేస్తూ కనుక్కుంటే పోలే, ఆమె మారిపోయినట్టుందిగా. అంటే మనం అంతా అనుకున్నాంగా తనతో మాట్లాడొద్దని. 2 నెలల క్రితం అనుకున్నాం, ఒక్కసారి మాట్లాడితే ఏమవుతుంది, ఒక్కసారి మాట్లాడితే ఏమవుతుంది, అట్లా అనిపిస్తుంది మైండ్కి. సరే ఏం అడగాలో ముందే నిర్ణయించుకుందాం. బికాజ్ ఎలా మాట్లాడినా కూడా గొడవ వేసుకుంటుంది ఆమె. మారిపోయిందని నమ్ముతున్నాం, అయినప్పటికీ ఆమె పూర్వ స్వభావం మనకు తెలుసు. మీరు క్యా కరే, ఎలా డిస్కస్ చేయాలి. అప్పుడు ఫైనల్గా నిర్ణయానికి వచ్చారు, ఇలా అడుగుదాం, రంగమ్మ పెరుగు ఎందుకు ఎండబోస్తున్నావు? ఇందులో గొడవపడడానికి ఏం లేదుగా, ఏమీ లేదు. 2 వెళ్ళారు. రంగమ్మ పెరుగు ఎండబోస్తుంది. ఎండలో హఠాత్తుగా అడిగారు, రంగమ్మ పెరుగు ఎందుకు ఎండబోస్తున్నావు? అనగానే బుసగొట్టిన పాముల లేచి నిలబడి, దొంగముండా, నేను నా పెరుగు ఎండబోసుకుంటా, పారబోసుకుంటా, నీకెందుకే, నా ఇంటి కాడికి వచ్చి నేను ఏం చేస్తున్నా అడుగుతున్నాను. మళ్ళీ గొడవ వేసుకుందంట. సో నువ్వు ఘోషణ చేయవచ్చు, నేను జీవితంలో కోపడనని, కానీ కోపం ఎప్పుడన్నా రావచ్చు. నువ్వు ఘోషణ చేయవచ్చు, నేను ఆత్మజ్ఞాని. నేను నా కళ్ళతో చూసా. ఒకనొక రోజు ఒక స్పీచ్కి వెళ్తే నిష్కామకర్మ గురించి గొప్పగా చెప్పిన ఆవిడ ఆ తర్వాత ఎంత కర్మల్లో ఉందో, ఎంత కామకర్మల్లో ఉందో, ఎంత లాజికల్ మైండ్గా ఉందో. అసలు తను చెప్పిన దానికి, తను ఆచరిస్తున్న దానికి ఏ పొందుతుంది, తప్పు అనట్లేదు. ఇలా చాలామంది ఉన్నారు పండితులు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. స్టేజ్ ఎక్కినప్పుడు దేవుళ్ళలాగా మాట్లాడవచ్చు, అది నీ జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వాలి.
నీ చుట్టూ జనాలు ఉన్నా లేకపోయినా నీ యొక్క స్వభావం అది కావాలి. ఆత్మజ్ఞానం అన్నది నీ స్వభావం, జ్ఞానం అన్నది నీ స్వభావం, ముక్తి నీ స్వభావం, మోక్షం నీ స్వభావం. ఎవరున్నా లేకపోయినా దాని స్థితి మారదు. చుట్టుపక్కల జనాలు రాగానే ఒకలా ప్రవర్తించి, సెలబ్రిటీస్ రాగానే ఇంకొకలా ప్రవర్తించి, ఎవరన్నా అతిగా గౌరవిస్తే వాళ్ళని ఒకలా చూసి, నీకు రెస్పెక్ట్ ఇవ్వవాడిని ఒకలా చూసి, ఇట్లా ఉండదు. సో అష్టావక్రుడు జనకుడిని అడుగుతున్నాడు, నువ్వు ఏదైతే ఆత్మజ్ఞానపు ఘోష చేస్తున్నావో అది నోటి నుంచే వస్తుందా, లేదా నీ హృదయం యొక్క మూలం అక్కడి నుంచి వస్తుందా? నీ యొక్క మనసు మాట్లాడుతుందా, నీ స్వభావం మాట్లాడుతుందా? కొంచెం చూసుకో. ఇలాంటివన్నీ జరిగాయి భూమి మీద. అట్లాంటి వాటిలో నువ్వు కూడా పడతావా? సో అష్టావక్రుడు నిజంగా ఆలోచింపజేస్తున్నాడు జనకుడిని. ఇవి జనకుడిని అడుగుతున్న ప్రశ్నలు కాదు, ఎవరికి వాళ్ళు అడుక్కోండి. నువ్వు జస్ట్ వేరే వాళ్ళ కోసం నటిస్తున్నావా? నిజంగా నీ స్వభావం అది. అందరి ముందు బాగా ఉండి గదిలోకి వెళ్ళిన తర్వాత బాధపడుతున్నావా? నువ్వు బయట నటిస్తున్నావా? ఏదైనా లాభం కోరి ఆశించి ఒక రకంగా ప్రవర్తిస్తున్నావు. తప్పు అనట్లేదు. అష్టావక్రుడు చెప్తున్న కాంటెక్స్ట్లో మోక్షం, ముక్తి, జ్ఞానం ఇట్లాంటి విషయాల్లో ఇక శశబిషలకు తావులేదు. పర్సనల్లీ నేను ఎవరన్నా పని చేస్తున్నారు డబ్బు కోసం, నేను అగెనిస్ట్ కాదు. ఇలా చెప్తూ నేను ఎవరిని జడ్జ్ చేయడం లేదు. ఎవరికి ఎలా తోస్తే అలా జీవించవలసిందే. ఆ జీవిస్తూ దాని ఫలాన్ని వాళ్ళు అనుభవించవలసిందే. మంచి కానీ, చెడు కానీ, బాధ కానీ, కష్టం కానీ ఏదైనప్పటికీ. కానీ అష్టావక్రుడే చెప్తున్నాడు ఏ ప్రయత్నం అక్కర్లేదని. సో ఏ ప్రయత్నం లేకుండా నాకు ఆత్మజ్ఞానం వచ్చింది అని జనకుడు చెప్పినప్పుడు అదే అష్టావక్రుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, చెక్ చేసుకో. ఒక్కసారి నువ్వు చెప్తున్న మాటలు జస్ట్ నోటి నుంచి వచ్చాయా, నీ యొక్క అంతశ్చేతనుల నుంచి పలికావా అని. సో ఇప్పటి వరకు ఒక 6 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇంకొక 8 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. మెల్లగా వెళ్దాం. ఇలాగే కాలాన్ని మర్చిపోయి ఊరికి అట్లా వినండి. ఏమో ఒక్క మాట అర్థమైనా కూడా జీవితం ఉన్న చోటే గట్టు మీద పడిపోతుంది. తక్షణం ఉన్న చోటే అక్కడే విముక్తిని అనుభవించవచ్చు. ఎక్కడికి హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు. అయినా హిమాలయాలకు పోవాలనుకుంటే వెళ్ళవచ్చు, ముక్తి కోసం కాదు. వాటి అందం చూడడం కోసం వెళ్ళవలసిందే. అరుణాచలం పోవలసిందే, కంచి పోవలసిందే, విష్ణు కంచి, శివ కంచి పోవలసిందే, నయాగరా ఫాల్స్ అన్నీ చూడవలసిందే. ఆనందంతో పో, ముక్తిలో పో. అక్కడికి వెళ్ళి వాటిని వెతకకు. ఇక్కడి నుంచే మీలో ఉన్న మీ సహజ స్వభావాలన్నింటికీ నేను నమస్కారం చేస్తున్నా. అకారణంగా అంగీకరించండి. రేసరసోయస.